ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికి వందనాలు. దేవుని కృప మీకు తోడై మీ కుటుంబాలను దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథకం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడానికి స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లానికి స్తోత్రములు. మీ కృపను బట్టి మరలా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రభువా ఈ పూట నా నోట నీ ఉంచుమని, వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, మేలు దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మరి ఎలీషా కాలంలో ఒక స్త్రీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు తనకున్న సమస్యలను చెప్పుకోవటానికి వచ్చింది. ఏమిటయ్యా ఆ సమస్యలు అంటే, అప్పులవాడు తన 2 కుమారులను బానిసలుగా లేక దాసులుగా తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పులవాడు వచ్చాడు గనుక ఆ అప్పులవాడి చేతిలో నుండి యవనస్తులైన తన 2 కుమారులను ఎలా రక్షించుకోగలిగినది ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి విందాం. ప్రతి కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలు ఎదగాలని, బిడ్డలు ఫలించాలని, బిడ్డలు ఫలభరితంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగే ఈమె కూడా కోరుకుంది. బిడ్డలు మంచి వాళ్ళుగా ఉండాలని కోరుకుంది, భక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలని కోరుకుంది, జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంది, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంది, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డలు మంచి వాళ్ళు కావాలని కోరుకుంది. భర్త మరి ఆనాటి కాలంలో ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యులు ఉన్నారు 50 మంది. ఆ 50 మంది శిష్యులలో ఈయన ఒకడు. బైబిల్ చెబుతా ఉన్నది, ఈమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెబుతుంది, అయ్యా నా భర్త ఫలానా, ఆయన మీ దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు, నా భర్త భక్తి కలిగిన వాడు, నా భర్త ప్రార్థనాపరుడు అని చెబుతుంది. ఇంటి యజమానుడు మంచివాడే, పరిస్థితులు మంచివే, మరి ఎందుకు అప్పులు చేశారో బైబిల్లో రాయలేదు. కానీ ఆమెకు అప్పులు ఉన్నాయి. భర్త వెళ్ళేటప్పుడు, భర్త చనిపోయేటప్పుడు తన కుటుంబంలో భక్తి కలిగినటువంటి, ప్రార్థన కలిగినటువంటి ఆ కుటుంబంలో చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చడానికి తన దగ్గర ఆదాయం లేదు. తన 2 యవనస్తులైన కుమారుడు పనిచేసే ఆ పని వచ్చేటువంటి ఉడతా భక్తి ఆదాయాన్ని ఆమె తిని బిడ్డలను పోషిస్తూ తను కూడా ఆనందంగా దైవికంగా ఉంది. ఒకనొక దినమున అప్పుల వాళ్ళు వచ్చి, అమ్మా నీ భర్త ఇంత అప్పున్నాడు, ఆ అప్పుకు బదులుగా నీ 2 కుమారులను తీసుకొని వెళతాము అని చెప్పాడు. పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో కానివ్వండి, సంఖ్యాకాండంలో కానివ్వండి, ఈ యొక్క నియమం అనేది ఉంది. ఏమిటా నియమం అంటే, అప్పు ఇచ్చిన వాడు ఇశ్రాయేలీల ప్రజలైతే ఆ అప్పు తీర్చాలి. ఒకవేళ ఇశ్రాయేలీల ప్రజలలో పేదవాడై దరిద్రుడై అప్పు తీర్చలేకపోతే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర పని చేసి ఆ పని వల్ల వచ్చే ఆదాయం వల్ల అప్పు తీర్చమని ధర్మశాస్త్రములో, నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో మోషే ద్వారా
దేవుడు వ్రాయించిన నియమం. ఇక్కడైతే ఈ అప్పులవాడు నియమాన్ని తప్పినట్టు మనం చూస్తున్నాం. అప్పులవాడు నియమాన్ని తప్పి పిల్లలను పనిచేయడానికి తీసుకెళ్ళలా, బానిసలుగా ఈమంటున్నాడు, దాసులుగా ఈమని అడుగుతున్నాడు. ఈ అప్పులవాడు వచ్చి తన ఇంటి మీద పడి తన యవనస్తులైన పిల్లలను ఇబ్బంది పెట్టి, విధవరాలను ఇబ్బంది పెట్టి, ఆమెను ఇబ్బంది పెట్టి ఈ ఇద్దరు యవనస్తులైన కుమారులను తీసుకువెళ్ళడానికి వచ్చి గోలగోల చేస్తున్నాడు. ఈమె కాళ్ళు గడ్డలు పట్టుకుంది, బతిలాడింది. అయ్యా సమయమేమని అడిగింది. అయ్యా గడి ఉంచండి, కొంచెం కొన్ని రోజులు ఆగితే నేను బాకీ తీరుస్తానని చెప్పింది. అమ్మా నువ్వు ఎట్ట తీరుస్తావు, నువ్వు తీర్చలేవు, నీ భర్త లేడు కాబట్టి ఇదిగో నీ యవనస్తులైన ఇద్దరు పిల్లలను నేను తీసుకెళ్ళిపోతే వాళ్ళే నాకు లైఫ్ లాంగ్ ఉంటారని చెప్పి బలవంతాన తీసుకెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో, ఆమె దిక్కులేని పరిస్థితుల్లో, నాకెవరు సహాయం చేస్తారు అనుకునే పరిస్థితుల్లో, నేను ఒంటరిదాన్నే, నా బిడ్డలు సైతాను శక్తులు, చీకటి శక్తులు ఈ అప్పుల వాడితో సమానం. అప్పులవాడు అనగా సైతాన్. అప్పులవాడు అనబడుతురండి. ఆ పేరు దేవుడు సైతానికే ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో వేటకాండ్రు అన్న ఇచ్చాడు. సైతానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు. అవునండి, సైతానగాడు కుటుంబంలో చేరి యవనస్తులైన బిడ్డలను పాడు చేస్తున్నాడు. సైతానగాడు కుటుంబాల్లో చేరి యవనస్తులైన బిడ్డలను నిరాశలో పెడుతున్నారు, భయాలకు తీసుకొస్తున్నారు, చిన్న చిన్న అప్పులు చేసినట్లు చేస్తున్నారు, రోగాలు కలిగించేటట్టు చేస్తున్నాడు. బైబిల్ అంటుంది, యవన కాలమున నరుడు కాడి మోయిట వానికి మేలు అని ఉంది. యవనస్తులు మీరు బలవంతులను, యవనస్తులు మీరు దుష్టులు జయించారను, యవనస్తులు దేవుని వాక్యం మీద ఉన్నది అని రాయబడింది. యోహాను గారు ఈ మాటలు రాశాడు. మరి అలాంటి యవనస్తులను బానిసలుగా తీసుకెళ్ళడానికి అప్పుల వాణి రూపంలో సైతానుని ఇంటి మీదకి దాడి చేసినప్పుడు, అప్పుల వాణి రూపంలో సైతానుని కుటుంబం మీద దాడి చేసినప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇదేనా? అప్పుల వాడు వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది అంటే కన్నీరు గార్చింది, బాధపడింది, వేదన చెందింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడని గుర్తించింది. ఆమె పరుగున దైవజనుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళింది. అయ్యా అయ్యా అయ్యా, అప్పులవాడు ఇదిగో నా ఇంటి మీదకి వచ్చాడు. నా భర్త, భక్తి కలిగిన భర్త, ఆయన చనిపోతున్నప్పుడు ఇదిగో ఈయన దగ్గర అప్పు తీసుకున్నాడంట. ఈయన బాకీ తీర్చమని వచ్చాడు. ఇప్పుడు నేను బాకీ తీర్చలేదని నా ఇద్దరు కుమారులను దాసులుగా, బానిసలుగా తమ దేశానికి తీసుకెళ్ళిపోతున్నారు. నేను ఇద్దరు కుమారుల కొరకే బ్రతుకుతున్నాను. నేను ఒంటరిగా ఎత్తాను కదా అయ్యా. అయ్యా నువ్వే నా ఇద్దరు కుమారులను, నా కుమారులను రక్షించు, నా కుమారులను రక్షించు అని ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను ఇదేనా? మన బిడ్డలు డాక్టర్లు కావాలని ప్రార్థన చేస్తాం, మన బిడ్డలు ఉద్యోగస్తులు కావాలని ప్రార్థన చేస్తాం, మన బిడ్డలు ఉన్నతమైన ఆశయాలు కావాలని ప్రార్థన చేస్తాం, మన బిడ్డలు కారులో నడవాలని ప్రార్థన చేస్తాం, మన బిడ్డలు అమెరికాయలు చదువుకోవాలని ప్రార్థన చేస్తాం, మన బిడ్డలు అందరికంటే గొప్పవాళ్ళు కావాలా, అందరికంటే మంచోళ్ళు కావాలా, అందరికంటే శక్తివంతమైన వాళ్ళు కావాలా, అందరూ కూడా నా బిడ్డను ఘనపరచాలా, ఘనత కొరకు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డలు ఎంతో ఎదగాలని ఆశపడతాం. బిడ్డలు ఎదగాలని ఆశపడతాం, తప్పులేదు. బిడ్డలను గొప్పవాళ్ళు చేయటం తప్పులేదు. అయితే బైబిల్ అంటుంది, రేయి మొదటి జామున నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ పసిపిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని ఇర్మియా విలాప వాక్యాల్లో రాశాడు. విలాప వాక్యాల్లో మనం చూడగలిగితే 3వ అధ్యాయంలో భక్తుడైనటువంటి ఇర్మియా విలాప వాక్యాల్లో రాస్తున్నటువంటి మాటను మనం చదవగలిగినప్పుడు ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? రేయి మొదటి జామున లేచి, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము,
నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు. దేవుని వాక్యం ఇలాగే చెప్తుంది. దేవుడు అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు, నీ బిడ్డలను సైతాను తీసుకెళ్లిపోతున్నాడు, తాగుడికి అలవాటు చేస్తున్నాడు, జూదానికి అలవాటు చేస్తున్నాడు, వ్యభిచారానికి అలవాటు చేస్తున్నాడు, చెడు స్నేహానికి అలవాటు చేస్తున్నాడు, సినిమాలకు అలవాటు చేస్తున్నాడు. బైక్ ఇచ్చి నీ బిడ్డలను పంపినప్పుడు వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడో తెలియదు కనుక సైతాను రకరకాలైనటువంటి ఆలోచనలు కల్పించి, రకరకాలైన ఇబ్బందులు పెట్టి, రకరకాలైనటువంటి చెడు స్నేహాలతో ఈనాటి యవనస్తులను కబ్బులకి పబ్బులకి పంపించి ఎక్కడెక్కడో తిప్పి తిప్పి సైతాను పాడు చేస్తుంది. గుట్కాలకనో రకరకాలైనటువంటి జబ్బులకు వ్యాధులకు సైతాను లొంగేటట్టుగా చేస్తున్నాడు. కారణం ఏమిటంటే బైబిల్ చెబుతూ ఉన్నది, సైతాను అప్పుల వాడిగా, సైతాను వేటగాడిగా తిరుగుతున్నాడు. పేతురుతో అదే మాట్లాడు, అపవాది మీ విరోధి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని మీ చుట్టే, మీ కుటుంబం చుట్టే, ప్రార్థన చేసేవాడు చుట్టే సైతాను తిరిగి ఆ కుటుంబాలను పతనం చేయటానికి కోరుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మన బాధ్యత రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. బైబిల్ చెబుతా ఉన్నది, రక్తం నేల నుండి మొరపెడుతుంది, కాకులు మొరపెడుతున్నాయి, సముద్రము మొరపెడుతుంది, సృష్టి మొరపెడుతున్నాయి, జంతువులు మొరపెడుతున్నాయి. దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతి అంతా దేవుని బిడ్డల యొక్క సృష్టి కొరకు మిగుల ఆశతో మూలుగుతుందని పౌలు గారు కొరింథీ పత్రికలో రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు అనేవి వస్తాయి, నిందలు అనేవి వస్తాయి, బాధలు అనేవి వస్తాయి, వేదనలు అనేవి వస్తాయి, అప్పులు అనేవి ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న అప్పులు ఉంటాయి, నెమ్మది లేనటువంటి జీవితాలు ఉంటాయి, సంతోషం లేని బ్రతుకులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో అని ఏడవబాక, అయ్యో అని భయపడబాక, అయ్యో నేను ఒంటరితనాన్ని భరాయించలేకపోతున్నాను, అయ్యో ఈ జబ్బును తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ సమస్యలు, అయ్యో 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 అని నెత్తిన చేతులేసి బాదుకొని ఏడ్చి ఆత్మహత్యలు చేసుకోవాలన్న మనస్సును సైతాను కలుగు చేస్తాడు. వాడి మాటలకు లొంగొద్దని అంటాడు. యాకోబు గారు తన పత్రికలో రాస్తూ, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, వాడికి చోటు ఇవ్వదని అంటాడు. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. సైతాను తంత్రములను ఎదిరించడానికి మనకు అవసరమైనది సర్వాంగ కవచమని పౌలు ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడు చిన్న ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తులుగా పిలువబడుతున్నది పౌలు గారు మాట్లాడుతూ 6వ అధ్యాయంలో 12వ వచనంలో 13వ వచనంలో ఈ మాట అంటాడు, ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోను ఆకాశ మండల దురాత్మల సమూలతో నిరంతరము మానవ జీవితము పోరాటాలతో కూడుకున్నది. అందుకే అంటాడు ఏబు 7:1 నరుల కాలము యుద్ధ కాలము కాదా, ప్రతిదాన్ని పోరాటమే పోరాటమే పోరాటమే. ఇదిగో ప్రవక్త శిష్యులలో ఒకని భార్య పోరాడుతూ ఉన్నది, తన బిడ్డలు రక్షణ కొరకు పోరాడుతున్నది. తన బిడ్డలను ఆ యొక్క అప్పుల వాడు అనబడుతున్న సైతాను చేతుల నుండి తప్పించయ్యా, అయ్యా అయ్యా నా బిడ్డలను రక్షించయ్యా అని ఆ స్త్రీ దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుందో, ఎలీషా అన్నాడు, అమ్మా నేను నీకేం చేయగలను, నీ ఇంటిలో ఏమి ఉన్నది? అప్పుడు ఏమందయ్యా, నా ఇంటిలో నూనె కొండ తప్ప ఏమీ లేదు. గమనించారా? భర్త ప్రార్థనా పరుడు, భర్త భయభక్తులు కలిగిన వాడు, భార్య భయభక్తులు కలిగింది,
భార్య ప్రార్థన పర్రాలు, బిడ్డలు ప్రార్థన కలిగిన వారు, క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నది నూనె. నూనె అనగా పరిశుద్ధాత్మకు గుర్తు. కొత్త నిబంధన సంఘములు నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. సంఘమును సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారికి పెళ్లి కుమార్తెగా కాబోతున్నటువంటి సంఘాన్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యేసు ప్రభువే చెప్పాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆత్మ మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఈమె అంటుంది, నూనె కొండ ఒకటే ఉందయా అంటే ఆత్మ అనుభవం ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవం దేవుడికి. ఆ అనుభవంతో ఉన్నటువంటి మనిషి ఈ యొక్క అప్పుల వాడైన సైతాను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అన్నాడమ్మా, అలా అయితే నువ్వు ఓ పక్క నీ కుమారులు ఓ పక్క గ్రామాల్లోకి వెళ్ళండి, వట్టి ఖాళీ పాత్రను తీసుకురండి. వట్టి పాత్ర లేదా ఖాళీ కొండలు. కొండ మానవ జీవితానికి మానవ హృదయానికి గుర్తు. మానవుడు వట్టి కొండ లాంటి వాడు, ఓటి కొండ లాంటి వాడు. రక్షణ లేనటువంటి వ్యక్తి, వాక్యము లేని వ్యక్తి, ప్రార్థనా జీవితం లేని వ్యక్తి. వట్టి కొండలు, ఖాళీ పాత్ర లేదా ఖాళీ కొండలు తీసుకురండి. ఖాళీ అనగా ఆ కొండల్లో నీరు లేవు. నీరు దేవుని వాక్యానికి గుర్తు, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. కనుక అవి లేవు ఈనాడు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ. హృదయంలో వాక్యం లేదు, జీవితంలో ఆత్మ లేదు. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు యేసయ్య. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ లేకపోతే పరలోకానికి పోలేం. ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని యేసయ్య నికోదేముతో చెప్పాడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ కనిపించకపోవచ్చు, కానీ కొత్త నిబంధన కాలానికి వస్తే ఆదిమ కాలంలో యోవేలు ప్రవచనం నెరవేరి పరిశుద్ధాత్మ ద్వారా ఆదిమ సంఘం అద్భుతమైన పరిచర్యను కొనసాగించారు. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి సైతాన్ని ఎదిరిస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి రాబోయేటువంటి ఆపదలను, రాబోయే కీడును నుంచి తన బిడ్డలను, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆధారం ఏమిటంటే పరిశుద్ధాత్మ. నీవు ఆత్మ పొందుకుంటే, ఆత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ తాకిడి కాదు కావచ్చుది, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలో కావాలి. పేతురు కొర్నేలు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ ఆ కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చింది. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. ఇలా అపోస్తల కార్యాల్లో ఈ అనుభవాన్ని మనం అనేక స్థలాల్లో చూడగలం. ఈ స్త్రీ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన ఈ స్త్రీ నూనె కొండ ఉన్నది అని అంటే ఆమె ఆత్మ అనుభవం కలిగిన స్త్రీ. పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగిన స్త్రీ యొక్క కుటుంబం మీదకు సైతాను దాడి చేసినప్పుడు ప్రవక్త చెప్పాడు, అమ్మా ఈ ఖాళీ పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి నీ దగ్గర ఉన్న నూనె కొండలోది ఖాళీ పాత్రలో నింపు. అనగా నీలో ఉన్న ప్రార్థనా శక్తి, నీలో ఉన్న ప్రేమ శక్తి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్నటువంటి దైవికమైన లక్షణాలన్నీ కూడా నీలోనే దాచిపెట్టుకోక, రక్షణ లేని వారికి, ఆత్మ లేని వారికి, ప్రార్థన లేని వారికి, వాక్యం తెలియని వారికి సువార్త చెప్పి వారిని కూడా రక్షణలోకి, మారు మనసులోనికి, ప్రభువులోనికి నువ్వు నడిపించిన నాడు దేవుని యొక్క ఆత్మ నీవు ఆ యొక్క ఖాళీ పాత్రలో నింపిన దానితో సమానం. ఆమె నింపేసింది, అయిపోయినాయి. మళ్ళా వెళ్ళారు కుమారులు, మరలా తీసుకొచ్చారు, నిండిపోయింది నూనె అంతా. అన్ని పాత్రల నిండా ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడినాయి. ప్రవక్త చెప్పినప్పుడు ఆమె అపనమ్మకంగా ఉండలేదు, అవిశ్వాసంగా ఉండలేదు, సందేహపడలేదు. దైవజనుడు చెప్పినట్టుగా లోబడింది కనుక ఆ కొండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి, అనగా ఆత్మతో నింపబడ్డాయి. ఆయన అన్నాడమ్మా, ఇప్పుడు ఆ నూనె తీసుకెళ్ళి అమ్మి అప్పుల వాడికి కట్టేయి, మిగిలిన వాటితో వ్యాపారం చేసి నీవు నీ కుమారులు
ఆనందంగా ఉండండి. అవునండి, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అప్పుల వాడైన సైతాను చేతుల నుండి నిన్ను తప్పించగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నీవు ఆ స్త్రీలాగా అప్పులున్నాయా, బలహీనతలున్నాయా, సైతాన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, చీకటిని నిన్ను ఇబ్బంది పెడుతుందా, దుర్మార్గుని నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? భయపడవాక ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చి మొర్రపెట్టుకుంది. నీవు కూడా మందిరానికి రా. ఇర్మియా 33:3 చెప్పినట్లుగా నాకు మొర్రపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా, మొర్రపెట్టడం ద్వారా అద్భుతాలు చూడగలవు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపను బట్టి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డల హృదయాలలో బాధలు తొలగించి, సమస్యలు తొలగించి, నిందలు తొలగించి, వేదన తొలగించి, ఆశీర్వదించి మేలు దయచేయమని మా మనవలు మా ప్రభు రక్షకుడు యేసయ్య ప్రార్థించి ఆశీర్వదించి ముగించి వేడుకొడుతున్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడై ప్రభు నడుపును గాక.